హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కిల్ క్రాఫ్టర్స్. గత క్లాస్లో మనం టెక్నాలజీ మిషన్స్ గురించి చూసాం. ఇవాళ క్లాస్లో మనం టెక్నాలజీ మిషన్స్లో నూతన అప్పుడు వచ్చేసి మనకు ఫస్ట్ జనరేషన్ టెక్నాలజీ మిషన్. ఇప్పుడు మనం చూసేది పిఎం స్టాక్, అంటే నూతనంగా ఆధునికరంగా వచ్చిన టెక్నాలజీ మిషన్స్ గురించి చూడాలి. గత క్లాస్ బ్రీఫ్గా చూసుకుంటే మనం గత క్లాస్లో టెక్నాలజీ మిషన్స్ గల ఆవశ్యకత ఏమిటి, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏమని చూసుకుంటే జాతీయ సమస్యలు ఏవైతే ఉంటాయో జాతీయ సమస్యలను శాస్త్ర సాంకేతిక ఆధారంగా పరిష్కరించేందుకు టెక్నాలజీ మిషన్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఎవరి టైం పీరియడ్లో తీసుకురావడం జరిగింది? రాజీవ్ గాంధీ గారి టైం పీరియడ్లో తీసుకురావడం. అప్పుడు అడ్వైజరీ ఆఫ్ టెక్నాలజీ మిషన్స్ అడ్వైజరీ ఎవరు అంటే టెక్నాలజీ మిషన్ ఒక సలహాదారుడు అంటే శామ్ పిట్రోడా గారు. వీళ్ళిద్దరు కలిసి తీసుకురావడం జరిగింది. మొత్తం 5 మిషన్స్, ప్రారంభంలో అనుకుంది 5 మిషన్స్, తర్వాత యాడ్ అయింది మనకు డైరీ అనే మిషన్. మొత్తం 6 మిషన్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఫస్ట్ మిషన్ తీసుకుంటే నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ ఒకటి. నెక్స్ట్ తీసుకుంటే లిటరసీ సంబంధించింది, ఇమ్యూనైజేషన్ సంబంధించింది, టీకాలకు సంబంధించింది కానీ, అక్షరాస్యత సంబంధించింది కానీ, ఆయిల్ సీడ్ సంబంధించింది కానీ, టెలికమ్యూనికేషన్ సంబంధించింది కానీ, అలాగే తీసుకుంటే డైరీ. ఈ 6 మిషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ తీసుకుంటే డ్రింకింగ్ వాటర్ మిషన్ గ్రామీణ ప్రాంతంలో త్రాగునీటి సమస్యను సాంకేతిక ఆధారం పరిష్కరించేందుకు తీసుకొచ్చిన మిషన్ డ్రింకింగ్ వాటర్ మిషన్. ఫ్లోరైడ్ సమస్యలు, అలాగే ప్రతి వ్యక్తికి త్రాగునీరు అనేది శుద్ధమైన త్రాగునీరు అందించడం, దేని ఆధారంగా సాంకేతిక ఆధారంగా నూతన పద్ధతులు ఏవైతే ఉంటాయో దాని ఆధారంగా ప్రతి గ్రామానికి శుద్ధమైన త్రాగునీరు అందించాలని ఈ మిషన్ తీసుకురావడం జరిగిందండి. ఆ మిషన్ పేరు డ్రింకింగ్ వాటర్ మిషన్. దీని ఆధారంగా గ్రామీణంలో ఒక వ్యక్తికి ఒక రోజులో 40 లీటర్లు అందించడం జరుగుతుంది. అలాగే పట్టణంలో ఉన్న ఒక వ్యక్తికి 135 లీటర్లు ఒక రోజున అందించడం జరుగుతుందండి. ఇది వచ్చేసింది డ్రింకింగ్ వాటర్ మిషన్ సంబంధించింది. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఇమ్యూనైజేషన్ టీకాలకు సంబంధించింది. టీకాలకు సంబంధించింది. టీకాలకి ఏంటంటే సమస్య ఏంటంటే ట్రాన్స్పోర్ట్ చేయడంలో ఇబ్బందులు, అలాగే కోల్డ్ స్టోరేజ్ యూనిట్ అనేది లేకపోవడం ఒక ఇబ్బంది. దీన్ని సాంకేతిక ఆధారంగా అధిగమించేసి టీకాలు అనేది అందించడం జరుగుతుందని, టీకాలు అనేది అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అలా లక్ష్యంగా పెట్టుకుంది. ఏమేమి లక్ష్యంగా పెట్టుకుని 1 సంవత్సరానికి 20 మిలియన్ల గర్భిణీ స్త్రీలకు టీకాలు అందించాలి. అలాగే 20 మిలియన్ల పిల్లలకు టీకాలు అనేది అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వచ్చేసి మనకి యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ అనేసి ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ తీసుకుంటే అక్షరాస్యత దేని ఆధారంగా? సాంకేతికత ఆధారంగా, అంటే మీడియా పరంగా కానీ, టీవీ పరంగా కానీ, రేడియో పరంగా కానీ, అలాగే టీచింగ్ మెటీరియల్స్ ఆధారంగా కానేసి ఇవి అనేది నిరక్షరాస్యతను అక్షరాస్యత కిందకి మార్చడం జరుగుతుంది. లక్షిత వయసు ఎంత అంటే 15 నుంచి 35 సంవత్సరాల వయసు వాళ్ళని అక్షరాస్యత వైపు పెంపొందించేటట్టు చేసుకోవటం. ఇది లిటరసీ సంబంధించింది. లిటరసీ తర్వాత ఆయిల్ సీడ్స్ సంబంధించింది. దేశీయ ఉత్పత్తిని పెంచాలి, వంట నూనెల్లో దేశీయ ఉత్పత్తిని పెంచాలి, దిగుమతులపై ఆధారపడాన్ని తగ్గించాలి. ఏ విధంగా? మెరుగైన విత్తనాలు అందించటం, అలాగే మెరుగైన విత్తనాలతో పాటు ఆధునిక సాగునీటి పద్ధతులని అవలంబించడం ద్వారా మనం ఆయిల్ సీడ్స్ అనేది ఉత్పాదకత అనేది పెంపొందించాలి. అలాగే తీసుకుంటే ఆయిల్ సీడ్స్ తర్వాత మనం లిటరసీ చూసాం. ఆయిల్ సీడ్స్ టెలికమ్యూనికేషన్ దీనికి కీలకమైన సంస్థలు ఏంది? టెలికాంలో కీలకమైన సంస్థలు ఏవైతే C.1, PCO1 సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, అలాగే PCO పబ్లిక్ కాల్ ఆఫీస్. దీని ఆధారంగా గ్రామీణ ప్రాంతాల వారికి పబ్లిక్ కనెక్టివిటీ అనేది జరపడం జరిగింది. ఇది టెలికమ్యూనికేషన్ సంబంధించింది. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనం డైరీ, పాల ఉత్పత్తుల్ని పెంచాలి. అలాగే కార్పొరేట్ మోడల్ గురించి చెప్పాం. ఏ విధంగా రైతు సంఘాల నుంచి మార్కెట్లో ఏ విధంగా వెళ్తుంది, కార్పొరేట్ మోడల్ గురించి. అలాగే ఇప్పుడు దేశం వచ్చేసి మనం పాల ఉత్పత్తుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండటం జరిగింది. ఇది 1987లో రాజీవ్ గాంధీ గారు మరియు శామ్ పిట్రోడా గారు తీసుకొచ్చిన టెక్నాలజీ, ఫస్ట్ జనరేషన్ టెక్నాలజీ మిషన్స్. ఈ 5 మిషన్స్ ప్లస్ 1 డైరీ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆధునికరంగా ఇప్పుడు అవసరమైన టెక్నాలజీ మిషన్స్ మొత్తం 9 మిషన్స్ అని పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ STISC, సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్. పిఎం స్టాక్లో మొత్తం 9 మిషన్స్ తీసుకురావడం జరిగింది. మొత్తం
9 మిషన్స్. దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, క్వాంటమ్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, వేస్ట్ టు వెల్త్ కానీ, నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ కానీ, ఇలా కొన్ని 9 మిషన్స్ అనేవి ఉండడం జరిగింది. దేని గురించి ఈ మిషన్స్ గురించి చెప్తే మనకు టెక్నాలజీ మిషన్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. చూద్దాం టెక్నాలజీ మిషన్స్ ఒక్కొక్కటిగా చూద్దాం. పిఎం స్టాక్ గురించి చూద్దాం. పిఎం స్టాక్ ఫుల్ ఫామ్ తీసుకుంటే ఫస్ట్ పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్స్, STISC, ఎస్ అంటే సైన్స్ టెక్నాలజీ, ఐ అంటే ఇన్నోవేషన్, ఏ అంటే అడ్వైజరీ, సి అంటే కౌన్సిల్. ప్రైమ్ మినిస్టర్స్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్. పిఎం స్టాక్ ఫుల్ ఫామ్ వచ్చి ప్రైమ్ మినిస్టర్స్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ అడ్వైజరీ కౌన్సిల్. ఓకే, నెక్స్ట్ తీసుకుంటే ఎప్పుడు ఏర్పడింది పిఎం స్టాక్? అక్టోబర్ 2018లో ఏర్పడింది. అక్టోబర్ 2018లో ఏర్పడింది. ఎప్పుడు అమలైంది? 2019 మార్చిలో. మిషన్ గుర్తింపు ఎప్పుడు వచ్చిందంటే మిషన్ గుర్తింపు అమలు కాదు, మిషన్ గుర్తింపు మార్చి 2019 గుర్తింపు రావడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే ఏవైతే భవిష్యత్తు టెక్నాలజీ ఉన్నాయో, భవిష్యత్తులో వచ్చే టెక్నాలజీ ఏవి, ఈవీ కానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, అలాగే క్వాంటమ్ టెక్నాలజీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి భవిష్యత్ టెక్నాలజీపై జాతీయ దృష్టి. గతంలో జాతీయ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే త్రాగునీటి సమస్య, అలాగే తీసుకుంటే త్రాగునీటి సమస్య పాటు ఇమ్యునైజేషన్, టీకాలకు సంబంధించింది, అక్షరాస్యతకు సంబంధించి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా ఫస్ట్ జనరేషన్ టెక్నాలజీ మిషన్స్ తీసుకురావడం జరిగింది. అలాగే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు టెక్నాలజీపై జాతీయ దృష్టి అనేది పెంపొందించడం జరిగింది. దాని ఆధారంగా పిఎం స్టాక్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో పిఎం స్టాక్లో మొత్తం 9 టెక్నాలజీ మిషన్స్ తీసుకురావడం జరిగింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది తీసుకురావడం జరిగింది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈవీస్, ఎలక్ట్రికల్ వెహికల్స్. ఫస్ట్ ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ 2013లోనే వచ్చినాయండి. 2013లోనే స్టార్టింగ్ వచ్చినాయి. ఫేమ్ 1, ఫేమ్ 2 అని 2 పార్ట్లకు వచ్చింది. సెకండ్ పార్ట్ అనేది ఇక్కడ రావడం జరిగిందండి. మన 2019 కదండి. సెకండ్ పార్ట్ ఫస్ట్ ఫేమ్ వచ్చేసి ఫాస్టర్ అడాప్షన్ అంటారండి. ఫాస్టర్ అడాప్షన్ ఫేమ్. నెక్స్ట్ ఫేమ్ 1, ఫేమ్ 2. ఫేమ్ 1లో ఏం చేసినట్టే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుక్కోవడానికి ఆర్థిక ప్రోత్సాహకాలు అనేది ఇవ్వడం జరిగింది. సబ్సిడీస్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఫేమ్ 2లో ఏం జరిగిందంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ 2013లో వచ్చినప్పటికీ 2015లో దాని ప్రోత్సాహకాలు అనేది ఇవ్వటం జరిగింది. అదే 2019లో వచ్చేసి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, బ్యాటరీస్ కానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన బ్యాటరీస్ కానీ, అలాగే ఛార్జింగ్ స్టేషన్స్ కానీ, దీనికి సంబంధించిన ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేసుకోవాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారండి. ఇక్కడ చూద్దాం, ఒక్కొక్కటిగా చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీకు చెప్పాను ఇంతకుముందే. మనిషి ఏదైతే ఆలోచిస్తాడో, ఏ విధంగా అయితే డెసిషన్స్ తీసుకుంటాడో, అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ అనేది డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఏని దేంట్లో ఇస్తారు? స్మార్ట్ సిటీస్లో ఎందుకంటే ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఆటోమేటిక్ ట్రాఫిక్ కంట్రోల్. ఎక్కడైతే మాస్ మొబిలిటీ ఉంటుందో, ఎక్కడైతే హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుందో, సిగ్నల్ ఆధారంగా ఇక్కడ హ్యూజ్ ట్రాఫిక్ ఉందని ఆటోమేటిక్గా గ్రీన్ సిగ్నల్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే మొబిలిటీ తక్కువ ఉందో, ఎక్కడైతే ట్రాఫిక్ తక్కువ ఉందో అక్కడ రెడ్ సిగ్నల్ ఇవ్వటం. అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వ్యవసాయంలో, అటు ఆరోగ్యపరంగా, వైద్య రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తీసుకురావడం జరిగింది. టెలిమెడిసిన్, వీడియో కాల్స్ ఆధారంగా, వైద్య రంగంలో టెలిమెడిసిన్ ఆధారంగా, వీడియో కాల్స్ ఆధారంగా డాక్టర్తో మాట్లాడవచ్చు, సంప్రదించవచ్చు, ఏం జరిగింది, ఏం మెడిసిన్ తీసుకోవాల్సో మన ఆర్టిఫిషియల్ ఆధారంగా ఈరోజు ఇంట్లో కూర్చొని వైద్యం చేయించుకోవడం జరుగుతుందండి. అలాగే తీసుకుంటే క్వాంటమ్ టెక్నాలజీ గురించి మీకు కూడా చెప్పాను, గత క్లాస్లో చెప్పాను. జాతీయ వ్యూహంలో భాగంగా క్వాంటమ్ టెక్నాలజీ గురించి చెప్పాను. సాధారణ కంప్యూటర్లో 0 మరియు 1తో పనిచేస్తే ఒకేసారిగా మల్టిపుల్ క్యాలిక్యులేషన్ చేసింది, ఒకేసారిగా 0 మరియు 1తో పనిచేసేది క్వాంటమ్ టెక్నాలజీ. దీన్ని క్యూబిట్ అంటారు, లేదా క్వాంటమ్ టెక్నాలజీ అని అంటారు. ఈ క్వాంటమ్ టెక్నాలజీ వచ్చేసి మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ అని చేస్తారు. క్వాంటమ్ కమ్యూనికేషన్ అన్హ్యాకబుల్ కమ్యూనికేషన్ కూడా అంటారు. అంటే ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ అనేది హ్యాక్ చేయడానికి కుదరదు. ఎవరైనా హ్యాక్ చేయాలని ప్రయత్నించినా వెంటనే గుర్తించడం జరుగుతుంది. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ సూపర్ స్పీడ్గా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఉంటుంది. చాలా స్పీడ్గా ఉంటుంది. సాధారణ కంప్యూటింగ్ కొన్ని సంవత్సరాల పాటు తీసుకునే సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో, ఈ క్వాంటమ్ టెక్నాలజీ ఆధారంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది నిమిషాలలో మనకు ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లైమేట్ మోడల్, క్వాంటమ్ సెన్సార్స్ ఆధారంగా
క్లైమేట్లో జరిగే మార్పులు ఏవైతే ఉంటాయి, క్లైమేట్ మోడలింగ్ అంటారు దాన్ని. వాతావరణంలో జరిగే మార్పులు ముందుగా గుర్తించడం జరుగుతుంది. వాతావరణంలో జరిగే మార్పులు ముందుగా గుర్తించడం జరుగుతుంది. సునామీ హెచ్చరికలు కానీ ఇట్లాంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ముందుగా రావడం జరుగుతుందండి. క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా ముందుగా తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఒక్కొక్కటిగా చూద్దాం. వేస్ట్ టు వెల్త్ అంటే ఏదైతే మనకు వేస్ట్ మెటీరియల్ ఉంటుందో, ఒంటింట్లో కూరగాయలు, దానికి సంబంధించిన చెత్త ఏదైతే సాలిడ్ వేస్ట్ కానీ లిక్విడ్ వేస్ట్, తడి చెత్త పొడి చెత్త, దీని ఆధారంగా శక్తి అనేది ఉత్పత్తి చేయడం, అలాగే ఆర్గానిక్ మ్యాటర్ కిందకి ట్రాన్స్ఫర్ చేయడం, ఎలా వేస్ట్ టు వెల్త్ అంటారు. వేస్ట్ నుంచి వెల్త్, వేస్ట్ మెటీరియల్ వెల్త్ కిందకి, డబ్బు కిందకి ఎలా మార్పు చేసుకుంటాం ఒక్కొక్కటిగా చూద్దాం. ఒక్కొక్క మిషన్ గురించి చూద్దాం. ఫస్ట్ తీసుకుంటే మనం పిఎం స్టాక్లో మొత్తం 9 టెక్నాలజీ మిషన్స్ ఉన్నాయి. అవి ఏవే ఉన్నాయి ముందుకు చూద్దాం. నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, న్యాచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, ఎన్ఎల్టి, భారతీయ భాషల మధ్య ఏ ఆధారిత అనువాదం. అంటే భారతీయ భాషలు ఏవైతే 8వ షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషలను ఏ ఆధారితంగా అనువాదం చేయడం జరుగుతుంది. మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఒకటి న్యాచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, భారతీయ భాషల మధ్య ఏ ఆధారిత అనువాదం. అలాగే క్వాంటమ్ ఫ్రాంటియర్ మిషన్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇది తర్వాత నేషనల్ క్వాంటమ్ మిషన్గా వివరించాం. ముందుగా 9 మిషన్స్ చూద్దాం, ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, క్వాంటమ్ ఫ్రాంటియర్ సెకండ్ మిషన్ వచ్చేసి. థర్డ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 9 టెక్నాలజీ మిషన్స్లో ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, సెకండ్ వచ్చేసి క్వాంటమ్ ఫ్రాంటియర్, నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 4వ వచ్చేసి నేషనల్ బయోడైవర్సిటీ మిషన్. అలాగే తీసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఛార్జింగ్ స్టేషన్స్ కానీ, దానికి సంబంధించిన బ్యాటరీస్ కానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్. బయోసైన్స్ ఫర్ హ్యూమన్ హెల్త్, 6th వచ్చేసి. 7th వచ్చేసి వేస్ట్ టు వెల్త్ మిషన్. నెక్స్ట్ తీసుకొస్తే డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. నెక్స్ట్ 9th వచ్చేసి అగ్ని ఫుల్ ఫామ్ వచ్చేసి అగ్ని, యాక్సిలరేటెడ్ గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియాస్ ఇన్నోవేషన్. ఇలా 9 మిషన్స్ ఉన్నాయండి మనకు. పిఎం స్టాక్లో మొత్తం 9 మిషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. పిఎం స్టాక్లో టోటల్గా 9 మిషన్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం న్యాచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్, న్యాచురల్ ఎన్ఎల్టీ ఏమంటారు చూడండి, న్యాచురల్ న్యాచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ 2019లో తీసుకురావడం జరిగింది. మీరు 2018 నుంచి 2019 మధ్యలో ఉంది పిఎం స్టాక్. మొత్తం టోటల్ 9 మిషన్స్. ఇది వచ్చేసి మామూలుగా ఎప్పుడు మనకు గుర్తించబడిందంటే మార్చ్ 2019. ఎప్పుడు ఏర్పాటు చేసినట్టే అక్టోబర్ 2018. నెక్స్ట్ తీసుకుంటే ఇంగ్లీష్ ఆధారాన్ని తగ్గించడం, 8వ షెడ్యూల్ భాషలో 22, 8వ షెడ్యూల్లో ఉన్న 22 లాంగ్వేజెస్లో, 8వ షెడ్యూల్లో ఉన్న 22 లాంగ్వేజ్లో ఏ అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఏ ఆధారంగా మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో, ఏ భాషలో కావాలంటే ఆ భాషలో అనువాదించడం జరుగుతుందండి. ఇంగ్లీష్లో ఉన్న మెటీరియల్ మన తెలుగులోకి రావటం కానీ, అలాగే ఏదైతే ప్రాంతీయ భాషలు 8వ షెడ్యూల్లో పెరిగిన 22 ప్రాంతీయ భాషల్లో అనువదించడం జరుగుతుంది ఏ ఆధారంగా. దీని యొక్క లీడ్ ఏజెన్సీ, నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ ఒక లీడ్ ఏజెన్సీ వచ్చేసి మైటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మైటీ మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ మరియు డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీని యొక్క లీడ్ ఏజెన్సీ ఎన్ఎల్టీ ఒక లీడ్ ఏజెన్సీ ఏమున్నాయంటే మీకు అర్థమైపోతుంది. దేనికి సంబంధించింది, ట్రాన్స్లేషన్ ఏకి సంబంధించింది, అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సంబంధించింది. మైటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మనం చూసుకుందే లాంగ్వేజ్ సంబంధించింది, అంటే ఎడ్యుకేషన్ సంబంధించిందే కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్. అలాగే డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ,
మనం ఏ ఆధారంగా తీసుకుంటున్నాం అంటే ఏ ఆధారంగా భాషల అనువాదం తీసుకుంటున్నాం కాబట్టి డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే మైట్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లీడ్ ఏజెన్సీస్. అలాగే నెక్స్ట్ తీసుకుంటే క్వాంటమ్ ఫ్రాంటియర్ మిషన్ 2019 మనకు నేషనల్ క్వాంటమ్ టెక్నాలజీ మిషన్ వచ్చేసి గత క్లాస్లో మనం చూసాం 2020లో చూసాం. మీకు నేషనల్ సోలార్ మిషన్ అనేసి 2010 అనేసి, అలాగే డిజిటల్ టెక్నాలజీ 2015 అనేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2018 అనేసి, నేషనల్ క్వాంటమ్ మిషన్ వచ్చేసి 2020 అనేసి, అలాగే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2021 అని చెప్పడం జరిగింది. ఇది పిఎం స్టాక్లో తీసుకురావడం జరిగింది. పిఎం స్టాక్లోకి క్వాంటమ్ మిషన్ అనేది, క్వాంటమ్ ఫ్రాంటియర్ మిషన్ అనేది తీసుకురావడం జరిగింది. అందుకే క్వాంటమ్ ఫ్రాంటియర్ మిషన్ 2019 దేంట్లో పిఎం స్టాక్లో తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడండి, క్వాంటమ్ ప్రిన్సిపల్ మీకు ఆల్రెడీ క్వాంటమ్ టెక్నాలజీ గురించి వివరంగా చెప్పేశాను. క్యూబిట్ అంటే ఏమిటి, క్వాంటమ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, క్వాంటమ్ సెన్సార్స్ అంటే ఏంటి, క్వాంటమ్ సైబర్ సెక్యూరిటీ సంబంధించింది, ఇవన్నీ చెప్పాము. మళ్ళీ డీటెయిల్గా ఒకసారి చూడండి. క్వాంటమ్ ప్రిన్సిపల్స్ ఆధారంగా క్వాంటమ్ ఎంటాల్గిమెంట్ ఆధారంగా క్వాంటమ్ కమ్యూనికేషన్ జరుగుతుందనేసి చూద్దాం ఒక్కొక్కటిగా. క్వాంటమ్ ప్రిన్సిపల్స్ ఆధారంగా క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ ప్రిన్సిపల్స్ ఆధారంగా క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సర్స్ అభివృద్ధి చేయడానికి జాతీయ మిషన్. క్వాంటమ్ ప్రిన్సిపల్స్ ఆధారంగా పనిచేసేది ఏంటంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్ మరియు క్వాంటమ్ సెన్సార్స్ అన్ని క్వాంటమ్ ప్రిన్సిపల్స్ ఆధారంగా పనిచేస్తాయండి. అలాగే సాధారణ కంప్యూటర్లు పరిష్కరించలేని క్లిష్టమైన సమస్యలు సైబర్ సెక్యూరిటీ కానీ, డిఫెన్స్ కానీ, క్లైమేట్ మోడలింగ్ కానీ, ఈ క్వాంటమ్ సెన్సార్ ఏం చేస్తాయంటే క్వాంటమ్ సెన్సార్ ముందుగానే డిటెక్ట్ చేయగలుగుతాయి. వాతావరణం గల మార్పుల్ని, సముద్రం గల మార్పుల్ని ముందుగానే డిటెక్ట్ చేస్తే ఈ క్వాంటమ్ సెన్సార్స్ ముందుగానే హెచ్చరించడం కానీ, తెలియజేయడం కానీ చేస్తుంది అనమాట ఈ క్వాంటమ్ టెక్నాలజీ. సాధారణ కంప్యూటర్కి క్వాంటమ్ టెక్నాలజీకి ఇది డిఫరెన్స్ అండి. దీని యొక్క లీడ్ ఏజెన్సీ చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్, అటామిక్ ఎనర్జీ, డిఆర్డిఓ, మైటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మైటీ అంటే ఇందాక చెప్పాను. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అటామిక్ ఎనర్జీ, స్పేస్, డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవి దీని యొక్క లీడ్ ఏజెన్సీస్. దీని నుంచి మళ్ళీ డిస్కస్ చేస్తున్నా అండి, ఒక్కొక్కటిగా చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే క్వాంటమ్ ఫ్రాంటియర్ మిషన్ 2019 చూడండి. క్వాంటమ్ ఫ్రాంటియర్ మిషన్ను భారత ప్రభుత్వం 2019లో క్వాంటమ్ సాంకేతికతలో భారత్కు పునాది సామర్థ్యం నిర్మించడానికి ప్రారంభించింది. క్వాంటమ్ టెక్నాలజీ పునాది సామర్థ్యం భవిష్యత్తులో క్వాంటమ్ టెక్నాలజీ యూజ్ ఉంటుంది. భవిష్యత్తులో మొత్తం క్వాంటమ్ టెక్నాలజీ దాని ఆధారంగా పునాది వేసుకొని మనం నిర్మించుకుందే. ఇక్కడ చూడండి, క్వాంటమ్ ఫ్రాంటియర్ మిషన్లో భారత ప్రభుత్వం 2019లో భవిష్యత్ క్వాంటమ్ సాంకేతికతలో భారత్కు పునాది సామర్థ్యం నిర్మించడానికి ప్రారంభించింది. భారత్కు పునాది సామర్థ్యం నిర్మించడానికి ప్రారంభించింది క్వాంటమ్ ఫ్రాంటియర్ మిషన్. ఎప్పుడు? 2019న ప్రారంభించింది. అలాగే తీసుకుంటే ఈ మిషన్ క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాల ఆధారంగా పనిచేసే క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సార్లు అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఇందాక మీకు చెప్పినట్టే క్వాంటమ్ ప్రిన్సిపల్స్ పై, ఇక్కడ క్వాంటమ్ మెకానిక్స్ అయితే క్వాంటమ్ ప్రిన్సిపల్స్ ఆధారంగా క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, క్వాంటమ్ కమ్యూనికేషన్ కానీ, క్వాంటమ్ సెన్సార్స్ అన్ని పనిచేయటం జరుగుతుంది. నెక్స్ట్ తీసుకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా సాధారణ కంప్యూటర్లతో పరిష్కరించలేని క్లిష్టమైన సమస్యలను చాలా వేగంగా పరిష్కరించవచ్చు. సాధారణ కంప్యూటర్లో పరిష్కరించలేని సమస్యలను క్వాంటమ్ కంప్యూటింగ్ ఆధారంగా చాలా త్వరగా మనం సొల్యూషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు. అలాగే తీసుకుంటే క్వాంటమ్ కమ్యూనికేషన్ ద్వారా మధ్యలో ఎవరైనా సమాచారం చూడాలని ప్రయత్నిస్తే వెంటనే గుర్తించే విధంగా అత్యంత సురక్షిత కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. మీకు ఇందాక చెప్పానండి, క్వాంటమ్ కమ్యూనికేషన్ అన్హ్యాకబుల్ కమ్యూనికేషన్. క్వాంటమ్ కమ్యూనికేషన్ ఈజ్ అన్హ్యాకబుల్ కమ్యూనికేషన్. ఒకవేళ ఎవరైనా హ్యాక్ చేయాలని చూసినా కానీ వాళ్ళని వెంటనే గుర్తిస్తుంది. దేని ఆధారంగా అంటే
క్వాంటమ్ టెక్నాలజీ ఆధారంగా. క్వాంటమ్ టెక్నాలజీ దేని ఆధారంగా పనిచేస్తుందంటే క్వాంటమ్ ప్రిన్సిపల్స్, క్వాంటమ్ ప్రిన్సిపల్స్ లేదా క్వాంటమ్ మెకానిక్స్ ఆధారంగా పనిచేయడం జరుగుతుంది. ఏవేవి? క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ సెన్సార్స్. ఈ క్వాంటమ్ సెన్సార్స్ ఆధారంగా ముందుగానే వాతావరణంలో జరిగే మార్పుల్ని గ్రహించడం జరుగుతుంది. క్వాంటమ్ కమ్యూనికేషన్ ఈజ్ అన్హ్యాకబుల్ కమ్యూనికేషన్. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ చాలా స్పీడ్గా ఉంటుంది, వేగవంతం, మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ అనేది క్వాంటమ్ కంప్యూటింగ్ ఆధారంగా చేయగలుగుతాం. నెక్స్ట్ తీసుకుంటే క్వాంటమ్ సెన్సార్లు చాలా సూక్ష్మమైన మార్పులను గుర్తించి, ఇక్కడ చూడండి క్వాంటమ్ సెన్సార్స్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ క్వాంటమ్ సెన్సార్లు చాలా సూక్ష్మమైన మార్పులను గుర్తించి రక్షణ, నావిగేషన్ మరియు శాస్త్ర పరిశోధనలో ఉపయోగపడతాయి. చాలా సూక్ష్మమైన మార్పుల్ని గుర్తిస్తుంది ఏది? క్వాంటమ్ సెన్సార్స్ అని. అందుకని దేంట్లో ఉపయోగిస్తారంటే రక్షణలో, అలాగే నావిగేషన్ మరియు శాస్త్ర పరిశోధనలో ఉపయోగపడతాయి ఈ క్వాంటమ్ సెన్సార్స్ అనేది. క్వాంటమ్ సెన్సార్స్ అనేది శాస్త్రీయ పరిశోధనలో, రక్షణలో, నావిగేషన్లో ఉపయోగపడతాయి. అలాగే తీసుకుంటే ఈ మిషన్ సైబర్ సెక్యూరిటీ. ఏ మిషన్? క్వాంటమ్ ఫ్రాంటియర్ మిషన్. సైబర్ సెక్యూరిటీ, జాతీయ భద్రత, డిఫెన్స్ మరియు క్లైమేట్ మోడలింగ్ వంటి కీలక రంగాల్లో ఉపయోగాలను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ సైబర్ సెక్యూరిటీ విషయంలో, అలాగే భద్రత, జాతీయ భద్రత, డిఫెన్స్లో, అలాగే క్వాంటమ్ మోడలింగ్, క్లైమేట్ మోడలింగ్ వంటి రంగాలలో ఉపయోగాలను లక్ష్యంగా పెట్టుకుంది. వంటి కీలక రంగాలలో ఉపయోగాలను లక్ష్యంగా పెట్టుకుంది. క్వాంటమ్ ఫ్రాంటియర్ మిషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రధాన నోడల్ సంస్థగా వ్యవహరిస్తుంది. క్వాంటమ్ ఫ్రాంటియర్ మిషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వాంటమ్ ఫ్రాంటియర్ మిషన్కు డిఎస్టి ప్రధాన నోడల్ వ్యవస్థగా వ్యవహరించింది. క్వాంటమ్ ఫ్రాంటియర్ మిషన్కు డిఎస్టి అనేది ప్రధాన నోడల్ వ్యవస్థగా వ్యవహరించింది. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ, ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్, మైటీ వంటి ప్రభుత్వ సంస్థలు పాల్గొన్నాయి. ఇందాక మీకు లీడ్ ఏజెన్సీ చెప్పాను కదండి, డిఆర్డిఓ కానీ, ఇస్రో కానీ, అటామిక్ ఎనర్జీ కానీ, మైటీ కానీ, అలాగే ఈ ప్రభుత్వ సంస్థలు అనేది పాల్గొన్నాయి. ఇవి లీడ్ ఏజెన్సీస్. అలాగే ఇది క్వాంటమ్ ఫ్రాంటియర్ సంబంధించిన మిషన్స్. క్వాంటమ్ ఫ్రాంటియర్ మిషన్ పూర్తిగా అమలు మిషన్ కాకుండా భవిష్యత్ క్వాంటమ్ మిషన్కు పునాదిగా రూపకల్పన చేశారు. ఈ మిషన్ ఆధారంగా 2023లో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇదొకటి. ఈ మిషన్ ఆధారంగానే 2023లో భారత ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్ ప్రారంభించింది. ఈ మిషన్ ఆధారంగానే 2023లో NMQTA నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్ ప్రారంభించింది. 2023లో ఈ మిషన్ ఆధారంగానే ప్రారంభించింది. ఇది క్వాంటమ్ టెక్నాలజీ అంటే క్యూబిట్ ఆధారంగా పనిచేస్తుంది. క్యూబిట్ అంటే 0 మరియు 1 రెండు ఒకేసారి పనిచేయడం. సాధారణ కంప్యూటర్లు పోలిస్తే ఇది చాలా వేగంగా మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ అని చేస్తుంది. క్వాంటమ్ కమ్యూనికేషన్ అనేది అన్హ్యాకబుల్ కమ్యూనికేషన్. ఎవరు హ్యాక్ చేయలేరు. ఒకవేళ హ్యాక్ చేయాలని చూసినా ముందుగానే గుర్తించబడతారు. అలాగే ఇది రక్షణ పరంగా, అలాగే ఏదైతే రక్షణ పరంగా క్లైమేట్ మోడలింగ్లో దీన్ని, అలాగే సైబర్ సెక్యూరిటీ భద్రత విషయంలో, డిఫెన్స్ విషయంలో దీన్ని యూస్ చేయడం జరుగుతుంది. ఇది క్వాంటమ్ టెక్నాలజీ. ఈ 3 పాయింట్ తర్వాత ఇది ఒకటి రాసుకోండి. 2023లో ఈ మిషన్ ఆధారంగానే NMQTA అనేది ప్రారంభించడం జరిగింది. ఇది నేషనల్ క్వాంటమ్ ఫ్రాంటియర్ మిషన్. ఎప్పుడు వచ్చింది? 2019లో వచ్చింది. ఫస్ట్ మిషన్ తీసుకుంటే మనం న్యాచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ మిషన్, NLTM. అది ఆ మిషన్ అయిపోయింది. సెకండ్ మిషన్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ మిషన్లోకి వెళ్తే మనం థర్డ్ మిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రతి రంగానికి అటాచ్ చేయాలనేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు ఆల్రెడీ 2018లో నేషనల్ ఆర్టిఫిషియల్ మిషన్ AI ఫర్ ఆల్ అనేది 2018లో రావడం జరిగింది. PM స్టాక్లో ఎప్పుడు వచ్చిందంటే PM స్టాక్లో దాన్ని తీసుకొచ్చారనమాట 2019లో. దాన్ని కలుపుకొని వేరనమాట. 2019లో వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్. 2019 రంగాలు, ఏ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తీసుకురావడం జరిగిందంటే ఆరోగ్య రంగం, వైద్య రంగ పరంగా, అలాగే వ్యవసాయ రంగం, అలాగే విద్యా పరంగా,
స్మార్ట్ సిటీస్ పరంగా, విద్యాపరంగా కోర్సెస్ అనేది ఏ ఆధారంగా రావడం జరిగింది. వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఏ విధంగా ఉంది, వ్యవసాయం ఏ విధంగా ఉంది స్కాన్ చేయడం అనేది జరుగుతుంది. ఆరోగ్యపరంగా టెలిమెడిసిన్, స్మార్ట్ సిటీస్, ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించింది. దీనికి సంబంధించిన లీడ్ ఏజెన్సీస్ ఏమున్నాయంటే మైటీ, అలాగే నీతి ఆయోగ్, అలాగే తీసుకుంటే డిఎస్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే డిబిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. నీతి ఆయోగ్ ఎప్పుడు వచ్చిందండి మనకు 1 Jan 2015 రావడం జరిగింది. నెక్స్ట్ ఏఐ అంటే ఏమిటి? కంప్యూటర్లో మనుషుల్లో ఆలోచించటం, నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోవటం. కంప్యూటర్లో ఏం చేస్తుంటే మనుషులకు ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవటం, నేర్చుకోవటం, ఆలోచించడం అనేది చేస్తుంది. దాన్ని అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. సేమ్ మనిషిలాగానే కంప్యూటర్ అనేది ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవటం, అలాగే నేర్చుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారండి. నెక్స్ట్ తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఉపయోగించే రంగాలు సెక్టర్ వైజ్గా ఇందాక మీకు చెప్పినట్టే దేంట్లో యూజ్ చేస్తాం మనం. అటు వైద్యపరంగా, ఆరోగ్యంలో వ్యాధుల గుర్తింపు. వైద్య రంగంలో ఏం చేస్తారంటే వ్యాధుల గుర్తింపు ఏ విధంగా అంటే ఆర్టిఫిషియల్ ఆధారంగా వ్యాధులను గుర్తించడం జరుగుతుంది. అలాగే వ్యవసాయంలో పంట దిగుబడి అంచనాలు దేని ఆధారంగా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా. అలాగే విద్య, పర్సనలైజ్డ్ లెర్నింగ్, అలాగే స్మార్ట్ సిటీస్, ట్రాఫిక్ నియంత్రణ, అలాగే పరిశ్రమలో ఆటోమేషన్. ఆటోమేటిక్గా ఒక బటన్ మనం నొక్కగానే ఆటోమేటిక్గా ఏమేమి చేయాలో ఆ మిషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. దేని ఆధారంగా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా. నెక్స్ట్ వచ్చేసి ఏ మిషన్ ఫోకసెస్ ఆన్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్రాస్ కీ సెక్టర్స్ ఆఫ్ ది ఎకనామీ. ఇది ఇంగ్లీష్లో వచ్చానండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోకసెస్ ఆన్ అప్లికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్రాస్ కీ సెక్టర్స్ ఆఫ్ ది ఎకనామీ. అంటే కీ సెక్టార్స్ ఏ రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తీసుకెళ్ళాలి. కీ సెక్టార్స్ ఏమేమి ఉన్నాయి మనకు? వైద్యపరంగా వ్యాధులను గుర్తించడం, అలాగే ఎడ్యుకేషన్ పరంగా లెర్నింగ్ సంబంధించిన కోర్సెస్ అని అందించడం, ఏ ఆధారిత కోర్సెస్ ఏవైతే ఉంటాయి అవి. అలాగే తీసుకుంటే వ్యవసాయంలో పంట దిగుబడి అంచనాలు, అలాగే తీసుకుంటే స్మార్ట్ సిటీస్, ట్రాఫిక్ నియంత్రణ దేని ఆధారంగా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా. ఇప్పటికీ మనం 3 మిషన్స్ చూసాం, ఇంకా కేవలం 6 మిషన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పటికున్న 3 మిషన్స్ ఏమేమి చూసాం? NLTM ఒకటి, న్యాచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ మిషన్ ఒకటి, అలాగే తీసుకుంటే మనం ఇంకో మిషన్ ఏదండి క్వాంటమ్ ఫ్రాంటియర్ మిషన్ ఒకటి. ఫస్ట్ వచ్చేసి మనకు NLTM ఒకటి, నెక్స్ట్ వచ్చి క్వాంటమ్ ఫ్రాంటియర్ మిషన్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, నెక్స్ట్ తీసుకుంటే నేషనల్ బయోడైవర్సిటీ మిషన్. NBM 2018. NBM ఎప్పుడు వచ్చింది? 2018 రావడం జరిగింది. బయోడైవర్సిటీ మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు అన్నీ కలిపిన జీవ వైవిధ్యం. వీటన్నీ ఒకే చోట కలిసి ఉంటే ఏమంటారండి? జీవ వైవిధ్యం అంటారు. దాన్ని బయోడైవర్సిటీ అంటారు. దీని ఎన్విరాన్మెంట్ టాపిక్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. ఇక్కడ జస్ట్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, బయోడైవర్సిటీ అంటే ఏమిటి, దానివల్ల లక్ష్యం ఏమిటి, ఆ లక్ష్యం ఏమి తీసుకున్నాం అది చూద్దాం. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు అన్నీ కలిసి ఉన్న దాన్ని ఏమంటారు? జీవ వైవిధ్యం అంటారు, బయోడైవర్సిటీ అంటారు. జీవ వైవిధ్యాన్ని నమోదు చేయటం, జీవ వైవిధ్యాన్ని మ్యాపింగ్ చేయడం, సంరక్షించి దాని ఆధారంగా దాన్ని సుస్థిరంగా ఉపయోగించుకోవటాన్ని ఏమంటారంటే ఉపయోగించుకోవటం. దీని యొక్క లక్ష్యం నేషనల్ బయోడైవర్సిటీ మిషన్ ఒక లక్ష్యం ఏంటంటే బయోడైవర్సిటీ మ్యాపింగ్ చేయటం, ఏది జీవ వైవిధ్యాన్ని నమోదు చేయడం, మ్యాపింగ్ చేయటం, అలాగే దాన్ని సంరక్షించటం, అలాగే సుస్థిరంగా దాన్ని ఉపయోగించటం. ఇది నేషనల్ బయోడైవర్సిటీ మిషన్ 2019 వచ్చింది. దీని యొక్క లక్ష్యం నేషనల్ బయోడైవర్సిటీ మిషన్ లక్ష్యం ఏంటంటే ఎయిమ్స్ ఎట్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఇండియాస్ బయాలజికల్ రిసోర్సెస్. ఇది మన నేషనల్ బయోడైవర్సిటీ మిషన్ యొక్క టెక్నాలజీ మిషన్. నెక్స్ట్ తీసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్ మిషన్ ఎందుకు అవసరం? విద్యుత్తో నడిచే వాహనాలు, ఎలక్ట్రికల్ వెహికల్ మిషన్స్ అంటే విద్యుత్తో నడిచేది. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ మిషన్ వచ్చేసి పెట్రోల్, డీజిల్ అనేది అవసరం లేదండి.
ఇది వచ్చేసి 2013లో మనకు రావడం జరిగింది. 2015 ఫేమ్ 1 టైం పీరియడ్లో ప్రోత్సాహకాలు ఇవ్వటం ద్వారా, ఆర్థిక ప్రోత్సాహకాలు అంటే సబ్సిడీస్ ఇవ్వడం ఆధారంగా దీన్ని పెంపొందించారు ఫస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ని. అలాగే ఫేమ్ 2 2019లో దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఎలక్ట్రికల్ వెహికల్ ఒక మౌలిక సదుపాయాలు అనేది ఇవ్వడం జరిగింది. అంటే బ్యాటరీ టెక్నాలజీస్ని పెంపొందించడం, ఛార్జింగ్ స్టేషన్స్ని పెంపొందించడం, ఇవి చేయడం జరిగిందండి. ఇవి ఒక్కొక్కటిగా చూద్దాం. ఎలక్ట్రికల్ వెహికల్ మిషన్ అలాగే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ రావడం వల్ల మనకి ఏమేమి తగ్గుతాయండి? అలా పెట్రోల్ డీజిల్ వాహనాల ఆధారంగా మన వాయు కాలుష్యం పెరిగిపోతుంది. అదే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆధారంగా వాయు కాలుష్యం తగ్గిపోతుంది. ఇంధన దిగుమతులు తగ్గిస్తాం. ఇంధన దిగుమతులు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తే మనకు బ్యాటరీ టెక్నాలజీ మీద అవసరం పడతాం, కానీ పెట్రోల్ డీజిల్ మీద అవసరం లేదు. కాబట్టి దిగుమతులు ఇంధనాల మీద ఆధారపడడం తగ్గిపోతుంది. అలాగే క్లైమేట్ చేంజ్ నియంత్రణ. క్లైమేట్ చేంజ్ దీనివల్ల రిలీజ్ అయ్యే గ్యాసెస్ ఉంటాయో వాతావరణం వేడెక్కిస్తుంటాయి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ వాహనాలు లేకపోతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటే మన వాతావరణం అనేది నియంత్రణలో ఉంటుందండి. దీని యొక్క లక్ష్యాలు ఏంటంటే క్లీన్ మొబిలిటీ, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాటరీ టెక్నాలజీ. దీని యొక్క లక్ష్యాలు అంటే బ్యాటరీ టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలి, అలాగే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేసుకోవాలి, అలాగే క్లీన్ మొబిలిటీ అనేది ప్రోత్సహించుకోవాలి. నెక్స్ట్ తీసుకుంటే నేషనల్ ఎలక్ట్రిక్, మామూలుగా అయితే దీని మిషన్ పేరు ఎలక్ట్రికల్ వెహికల్ మిషన్ అన్నాం, కానీ దీన్ని ఈ విధంగా కూడా పిలుస్తారంటే నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్. నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్, NEMMP, నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్. మొబిలిటీ అని మూవ్ అయ్యేది అంటారు అండి, మూవ్ అయ్యేదాన్ని మొబిలిటీ అంటారు. నేషనల్ జాతీయ ఎలక్ట్రిక్ అంటే మీకు తెలిసింది, ఎలక్ట్రిక్ మొబిలిటీ అంటే మూవబుల్ మిషన్ ప్లాన్. NEMMP అనేది భారత్లో ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని విస్తృతంగా ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని విస్తృతంగా పెంచేందుకు భారత ప్రభుత్వం రూపొందించిన జాతీయ స్థాయి మిషన్ ప్లాన్ ఈ NEMMP అన్నమాట. నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్. NEMMP వచ్చేసి 2013లో భారత ప్రభుత్వం ఆమోదించింది. మీకు ఇందాక చెప్పినట్టు 2013లో NEMMP అనేది భారత ప్రభుత్వం అనేది ఆమోదించడం జరిగింది. మరియు దీనిని మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అమలు చేసే నోడల్ మంత్రిత్వ శాఖ కింద ఉందండి. ఎవరి కింద ఉందంటే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఒక మంత్రిత్వ శాఖ కింద ఉంది. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే 2013లో NEMMP అనే దాంతో భారత ప్రభుత్వం ఆమోదించి మరియు దీనిని మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అమలు చేసే నోడల్ మంత్రిత్వ శాఖ కిందకి ఉందండి. ఈ మిషన్ ప్లాన్ ఏంటంటే ప్రధాన లక్ష్యం ఏంటంటే, ఈ మిషన్ ఒక ప్రధాన లక్ష్యం, NEMMP ఒక ప్రధాన లక్ష్యం తీసుకుంటే పెట్రోల్ అలాగే డీజిల్ వంటి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించటం మరియు వాయు కాలుష్యాన్ని నియంత్రించటం. దీని యొక్క NEMMP యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే పెట్రోల్ మరియు డీజిల్ వంటి చమురు దిగుమతుల మీద ఆధారాన్ని తగ్గిస్తూ వాయు కాలుష్యాన్ని నియంత్రణలో ఉంచటం. NEMMP ద్వారా నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ ద్వారా బ్యాటరీలు, ఎలక్ట్రిక్ మోటార్లు, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి కీలక ఈవీ టెక్నాలజీని దేశీయంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఏవైతే అవసరం ఉన్న బ్యాటరీలు, ఎలక్ట్రిక్ మోటార్లు, బ్యాటరీలు అలాగే పవర్ ఎలక్ట్రానిక్స్ దీన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం అనేది లక్ష్యంగా పెట్టుకుంది. దేని ఆధారంగా? NEMMP ఆధారంగా. ఎప్పుడు వచ్చింది NEMMP? మనకు 2013లో వచ్చిందండి. 2015లో ప్రోత్సహించడం జరిగింది, ఆర్థిక ప్రోత్సాహకాలు అనేది ఇవ్వడం జరిగింది. 2019లో దాన్ని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలని డెవలప్ చేయడం జరిగింది. చూసుకుంటే అందువల్ల NEMMP అనేది ఒక పథకం కాకుండా భారత్లో ఎలక్ట్రిక్ మొబిలిటీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే మాస్టర్ పాలసీ ఫ్రేమ్వర్క్గా పనిచేస్తుంది. NEMMP అనేది ఒక పథకం కాకుండా భారత్లో ఎలక్ట్రిక్ మొబిలిటీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే, అంటే భవిష్యత్తులో మొత్తం ఎలక్ట్రిక్ మొబిలిటీకి ఏ విధంగా పోవాలి
అనే దిశానిర్దేశం చేసేందుకు మాస్టర్ పాలసీ ఫ్రేమ్వర్క్గా పనిచేస్తుంది. ఎన్ఈఎంఎంపీ అనేది మాస్టర్ పాలసీ ఫ్రేమ్వర్క్గా పనిచేస్తుంది. దేనికి? పెట్రోల్ డీజిల్ ఆధారిత ఏవైతే ఇంధనాలు ఉన్నాయో ఆ వాహనాలను తగ్గిస్తూ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఈ ఎన్ఈఎంఎంపీ అనేది మాస్టర్ పాలసీ ఫ్రేమ్వర్క్గా పనిచేస్తుంది. అలాగే తీసుకుంటే ఫేమ్, ఇందాక నుంచి మీకు ఫేమ్ అన్నా కదండి, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్. ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్ అంటే త్వరగా తీసుకునే, అడాప్షన్ అంటే తీసుకోవడం అండి, తీసుకోవటం, అడాప్ట్ చేసుకోవటం అంటే మనం తీసుకోగలిగేటట్టు. ఫేమ్ అంటే ఫాస్టర్, త్వరగా మనం తీసుకునేటట్టు, త్వరగా తీసుకుంటాం. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్. ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్, ఫాస్టర్గా తొందరగా మనం తీసుకునేటట్టు, అలాగే వేగవంతమైన ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది తయారు చేయటం. ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఎన్ఈఎంఎంపీ మిషన్ను భూస్థాయిలో అండి, కింది స్థాయిలో అమలు చేయటానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన అధికారిక పథకం. ఎఫ్ఈఏ. ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఎన్ఈఎంఎంపీ మిషన్ను భూస్థాయిలో అమలు చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన అధికారిక పథకం. ఫేమ్ పథకం ద్వారా, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ పథకం ద్వారా ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలుకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించి ప్రజలను ఈవీ వైపు ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2015లో వచ్చిన ఫేమ్ 1 ఏంటంటే ఆర్థిక ప్రోత్సాహకాలు ఇచ్చేసి ప్రజలను ఆకర్షించడానికే లక్ష్యంగా పెట్టుకున్నారు ఫేమ్ అనేది. ఫస్ట్ ఫేజ్ ఫేమ్ 1 పథకం 2015లో ప్రారంభించబడింది. దీని ద్వారా ఎలక్ట్రికల్ వెహికల్పై అవగాహన పెంచడం మరియు ప్రారంభ దశ మార్కెట్ను అభివృద్ధి చేయడం జరిగింది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏంటంటే 2015లో ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలను ఆకర్షించటం, సబ్సిడీస్ ఆధారంగా వెహికల్స్ ఏది సబ్సిడీ 100 రూపాయలు ఉన్న వస్తువుని మీకు 50 రూపాయలకి ఇస్తారంటే ఎవరన్నా ఆ సబ్సిడీ ఆధారంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అది ఎప్పుడు ప్రోత్సహించారంటే 2015లో ఇవ్వటం జరిగింది. 2015లో ఎలక్ట్రికల్ వెహికల్స్ను ప్రజలను ఆకర్షించడం కోసం సబ్సిడీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ ఫేమ్ 1 అది పిఎం స్టాక్కి సంబంధం లేదండి. పిఎం స్టాక్కి 2015 సంబంధం లేదు. పిఎం స్టాక్ ఎప్పుడుంది? మనకు ఉన్న 9 మిషన్స్ ఉన్నాయి, 9 టెక్నాలజీ మిషన్స్లో ఫేమ్ 2 ఉంది చూసారా? అది ఫేమ్ 2లో వచ్చేసి ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అనుకున్నారు కదా, అది పిఎం స్టాక్కి సంబంధం. ఫేమ్ 2 పథకం 2019లో ప్రారంభించబడింది. ఫేమ్ 1 వచ్చేసి ఏ విధంగా ప్రజలను ఆకర్షించాలి, సబ్సిడీస్ ఎంత ప్రొవైడ్ చేయాలని చూశారు. ఫేమ్ 2లో వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫేమ్ 2 పథకం 2019లో ప్రారంభించబడింది. దీని ద్వారా ఎలక్ట్రికల్ బస్సులు, ఛార్జింగ్ మౌలిక వసతులు మరియు భారీ స్థాయిలో ఈవీ వినియోగాన్ని ప్రోత్సహించారు. అంటే ఛార్జింగ్ స్టేషన్స్, ఇప్పుడు ఎట్లయితే పెట్రోల్ బంక్స్ అయితే ఉన్నాయో, ఇప్పుడు తర్వాత ఈవీ వెహికల్స్కు ఛార్జింగ్ స్టేషన్స్ అనేది బిల్డప్ చేయడం అనేది ప్రోత్సహించడం జరిగింది. ఎప్పటి నుంచి? 2019 నుంచి. అలాగే ఎలక్ట్రికల్ బస్సులను కూడా ప్రోత్సహించడం జరిగింది. సిటీస్లో ఎక్కువ శాతం పెట్రోల్ డీజిల్ వాహనాలు కాకుండా ఎలక్ట్రికల్ బస్సెస్ అని ప్రవేశపెట్టడం జరుగుతుంది సిటీస్లో. నెక్స్ట్ తీసుకుంటే ఫేమ్ పథకం. ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్. కేవలం వాహనాలు కొనుగోలుకే కాకుండా, ఫేమ్ పథకం కేవలం వాహనాలు కొనుగోలు పథకమే కాకుండా దేశంలో ఈవీ తయారీ పరిశ్రమను బలోపేతం చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఫేమ్ పథకం వచ్చేసి జస్ట్ వాహనాలు కొనుక్కోవడం, సబ్సిడీస్ మాత్రం ఇవ్వకుండా ఈవీ ఏదైతే ఉందో ఈవీ తయారీ పరిశ్రమను కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఈవీ పరిశ్రమను కూడా ప్రోత్సహించడం జరిగింది. ఈవీ పరిశ్రమను ప్రోత్సహించడం గల కారణం ఏమిటంటే ఫేమ్. నెక్స్ట్ తీసుకుంటే ఈ విధంగా ఎన్ఈఎంఎంపీ లక్ష్యాలను అమల్లోకి తీసుకురావడానికి ఫేమ్ పథకాలు కీలక సాధనంగా పనిచేస్తున్నాయి. ఫేమ్ పథకాలు
కీలక సాధనాలుగా పనిచేస్తున్నాయి. మనం ఇప్పుడు చూసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ చూసుకుంటే ఎన్ఈఎంఎంపీ అంటే ఏమిటి? ఎన్ఈఎంఎంపీ అంటే నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్. ఇది ఎన్ఈఎంఎంపీ ఎప్పుడు తీసుకొచ్చారు? మనకు 2013లో రావటం జరిగింది. ఎన్ఈఎంఎంపీ ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రోత్సహించడానికి ఫస్ట్ తీసుకున్నది ఏంటంటే 2015లో ఆర్థిక ప్రోత్సాహకాలు, అలాగనే ఆర్థిక ప్రోత్సాహాల ఆధారంగా ప్రజలను ఆకర్షించడం అనేది జరిగింది. ఎప్పుడు? 2015లో. తర్వాత 2019లో ఫేమ్ ఆధారంగా, ఫేమ్ 2 అంటారు. ఫస్ట్ వచ్చి ఫేమ్ 1, నెక్స్ట్ వచ్చేసి ఫేమ్ 2. ఫేమ్ 2 ఆధారంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏవైతే విద్యుత్ వాహనాలు ఉన్నాయో ఆ విద్యుత్ వాహనాలకు ఒక మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది? మనకు ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఛార్జింగ్ స్టేషన్స్, బ్యాటరీ టెక్నాలజీ ఇవనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఫేమ్ ఆధారంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఒక పరిశ్రమను ప్రోత్సహించడం అనేది జరిగింది. ఇది ఎలక్ట్రికల్ మిషన్స్ గురించి. నెక్స్ట్ తీసుకుంటే నెక్స్ట్ మిషన్ వచ్చేసి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. మీకు ఆల్రెడీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎందుకు ప్రోత్సహిస్తారు? మనకు ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రోత్సహిందంటే ఇండియా ప్యారిస్ అగ్రిమెంట్లో మరియు గ్లాస్గో అగ్రిమెంట్లో ఇచ్చిన కమిట్మెంట్స్. గ్లాస్గోలో ఇచ్చిన కమిట్మెంట్, అలాగే ప్యారిస్ అగ్రిమెంట్లో ఇచ్చిన కమిట్మెంట్స్. ప్యారిస్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? 2015లో జరిగింది. గత క్లాస్లో మీకు చెప్పాను. గత క్లాస్లో నేషనల్ స్ట్రాటజీస్లో భాగంగా, టెక్నాలజీ మిషన్స్లో భాగంగా మీకు చెప్పడం జరిగింది. స్ట్రాటజీస్ చూడండి ఒకసారి. మీకు ప్యారిస్ అగ్రిమెంట్లో స్ట్రాటజీ, జాతీయ వ్యూహాల్లో టిఫాక్ గురించి, అలాగే UNFCCC గురించి, అలాగే ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ గురించి చెప్పడం జరిగింది. అక్కడ UNFCCCలో ప్యారిస్ అగ్రిమెంట్ అని గురించి చెప్పింది. ప్యారిస్ అగ్రిమెంట్లో ఏమని చెప్పుకున్నాం? 2015లో ఇండియా ప్యారిస్ అగ్రిమెంట్లో ఏమని కమిట్మెంట్ ఇచ్చిందంటే 2030 నాటికి ఇక్కడ చూడండి, 2030 నాటికి 45% అనేది ఎమిషన్స్ అనేది ఇండియా తగ్గిస్తుందని కమిట్మెంట్ అనేది ఇచ్చింది. ఇండియా వచ్చేసి 2030 నాటికి 45% ఏదైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉద్గారాలు ఏమంటే అవి తగ్గిస్తామనేసి 2005 బేస్ ఇయర్గా తీసుకొని తగ్గిస్తామని కమిట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 2021 COP26 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ప్రతి సంవత్సరం మనకు కాప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరుగుతుంది. అన్ని సభ్య దేశాలు వస్తే ఒక కమిట్మెంట్ అనేది తీసుకుపోతుంది. UNFCCCలో మనకి ఇంపార్టెంట్ కాప్ వచ్చేసి COP21 ఒకటి, COP26 ఒకటి. COP21 వచ్చేసి ప్యారిస్ అగ్రిమెంట్, అలాగే క్యోటో ప్రోటోకాల్ కూడా ఇంపార్టెంట్. కాకపోతే USA రాటిఫై చేయలేదు. నెక్స్ట్ తీసుకుంటే USA రాటిఫై చేయలేదు. నెక్స్ట్ తీసుకుంటే మనం ప్యారిస్ అగ్రిమెంట్లో ఇండియా కమిట్మెంట్ ఇచ్చింది, ఉద్గారాలను తగ్గిస్తానది. ఇండియాతో పాటు ఇతర దేశాలు కూడా కార్బన్ ఎమిషన్స్ అనేది తగ్గిస్తాయని ఒప్పుకున్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఎంత మోతాదులో తగ్గించింది తెలియజేయాలనేసి ఒప్పందం కిందకి పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్గో సంబంధించింది. యూకేలో జరిగింది. గ్లాస్గోలో ఇండియా ఏమైనా కమిట్మెంట్ అయితే 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ అనేది పూర్తిగా తగ్గిస్తుంది 2070 నాటికని కమిట్మెంట్ ఇచ్చింది ఇండియా. నెక్స్ట్ వచ్చేసి అలాగే చూసుకుంటే 500 గిగావాట్ల నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఆధారంగా విద్యుత్ అనేది ఉత్పత్తి చేస్తుందని చెప్పింది. నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే మనకి ఇక్కడ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే మనకు బొగ్గు ఆధారంగా, చమురు ఆధారంగా విద్యుత్ అనేది ఉత్పత్తి చేస్తాం. అలా కాకుండా నిరంతరంగా దొరికే సౌరశక్తి కానీ, వాయుశక్తి కానీ, హైడ్రో ఎలక్ట్రిసిటీ దీని ఆధారంగా ఉత్పత్తి చేస్తాం. ఎన్ని గిగావాట్లు అంటే 500 గిగావాట్లు అనేది ఉత్పత్తి చేస్తాం అనేది ఇండియానే కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. దీని ఆధారంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ప్రోత్సహించడం జరిగింది. మన దగ్గరే కాదు, ఇతర దేశాలు కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ప్రోత్సహించడం జరుగుతుంది. ఎందుకు? ఏదైతే వాతావరణంలో ఉన్న వేడిని, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని, ఉద్గారాలు ఏవైతే ఎమిషన్స్ ఉన్నాయో దాన్ని తగ్గించడానికి ఇవి జరుగుతున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే క్లైమేట్ చేంజ్ పై ఐక్యరాజ్య సమితి సమావేశం, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, COP26 అనేది ఇంపార్టెంట్. COP26 కమిట్మెంట్స్ ఎక్కడ జరిగింది? గ్లాస్గో, యూకేలో జరిగింది. ఎప్పుడు జరిగింది? 2021లో జరిగింది. 2021 గ్లాస్గో నగరంలో యూకేలో జరిగింది. దాన్ని అంటారు COP26 అంటారు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26th వన్. భారత్ చేసిన ప్రతిజ్ఞలు, భారత్ ఏమైనా ప్రతిజ్ఞలు చేసిందంటే కార్బన్ ఎమిషన్స్ ఏవైతే అంటే 45% తగ్గిస్తుంది.
ఫస్ట్లో ఎంత ఉంది 33 to 35% ఉంటుంది, తర్వాతకి 45% అని చెప్పింది. ఎప్పుడు COP26లో చెప్పింది. COP26లో చెప్పింది. ఎక్కడ COP26 అంటే ఇదే కదండి, గ్లాస్గోలో, యూకేలో. అలాగే 500 గిగావాట్ల నాన్ ఫాసిల్ ఫ్యూయల్ విద్యుత్ సామర్థ్యాన్ని 2030 నాటికి సాధిస్తుంది అనే కమిట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. లక్ష్యంగా పెట్టుకున్నారు కమిట్మెంట్ అనేది ప్రతిజ్ఞలు. అలాగే 500 గిగావాట్ల నాన్ ఫాసిల్ ఫ్యూయల్ విద్యుత్ సామర్థ్యాన్ని 2030 నాటికి సాధిస్తుంది. భారత్ 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ అనేది సాధిస్తుంది అనేసి ప్రతిజ్ఞలు చేయడం జరిగిందండి. నెక్స్ట్ మిషన్ తీసుకుంటే మనకు బయో సైన్స్ ఫర్ హ్యూమన్ హెల్త్ మిషన్. నెక్స్ట్ మిషన్ 6th మిషన్. ఇది ఇప్పటివరకు 5 మిషన్స్ కంప్లీట్ అయినాయి మనకు. ఇది 6th మిషన్. బయోసైన్స్, జీవశాస్త్రం, జీవశాస్త్ర ఆధారిత విజ్ఞానం. లక్ష్యం ఏంది? తక్కువ ఖర్చుతో వైద్యం, స్వదేశీ వ్యాక్సిన్లు, కొత్త ఔషధాలు. ఈ జీవశాస్త్ర ఆధారిత విజ్ఞానం ఆధారంగా మనం కొత్త ఔషధాలు, స్వదేశీ వ్యాక్సిన్లు అనేది రూపొందించుకోవడం జరుగుతుందండి. కొత్త వ్యాక్సిన్ అనేది అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. దీని ఆధారంగా ఏమైతే మన దగ్గర స్వదేశీయంగా ఉంది కాబట్టి వైద్యం ఖర్చు అనేది తక్కువ ఉంటుంది. పాండమిక్ టైంలో 2020 టైంలో విదేశీ మీద ఆధారపడి ఉంటే మనం చాలా ఇబ్బందులు పడేటోళ్ళం. అలా కాకుండా జీవశాస్త్ర ఆధారంగా, ఈ ఆధారిత విజ్ఞానం ఆధారంగా మనం కూడా వ్యాక్సిన్ అనేది కనుక్కోవడం జరిగింది. ఇక్కడ చూడండి, బయోసైన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఖరీదు, విదేశాల నుంచి తీసుకునే ఇంపార్టెంట్ మెడిసిన్స్ అనేది ఖరీదు. పాండమిక్, కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ ఉంటే వేరే దేశం ముందు తల వంచాల్సి వస్తుంది. వేరే దేశం ఒక కండిషన్స్ తల వంచాల్సిందంటే ఏమైనా కండిషన్స్ పెడితే దానికి తలొగ్గాల్సి వస్తుంది పాండమిక్ టైంలో. అలా కాకుండా మన జీవశాస్త్ర ఆధారంగా మనం కొత్త ఔషధాలు, స్వదేశీ వ్యాక్సిన్లు తయారు చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అందుకని బయోసైన్స్ ఏదైతే ఉందంటే బయోసైన్స్ ఫర్ హ్యూమన్ హెల్త్ మిషన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు అంటే 2019 నుంచి PM స్టాక్ మిషన్స్లో భాగంగా బయోసైన్స్ ఫర్ హ్యూమన్ హెల్త్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మిషన్ వేస్ట్ టు వెల్త్ 2019 వేస్ట్ టు వెల్త్ అనేది నిర్వహించడం జరిగింది. వేస్ట్ టు వెల్త్ అంటే మన ఒంటింట్లో ఉండే కూరగాయలు కానీ, దానికి సంబంధించి కానీ, తడి చెత్త కానీ, పొడి చెత్త కానీ, దీన్ని ఏం చేస్తారంటే శక్తిపరంగా ఉత్పత్తి చేసుకో, అలాగే ఆర్గానిక్ మ్యాటర్ కింద ఎరువుల కిందకి మార్చుకోవచ్చు. అలాగే దీన్ని మనం ఎనర్జీ కిందకి కూడా మార్చుకోవచ్చు. దీన్ని ఏమంటారు? వేస్ట్ టు వెల్త్ మిషన్. ఎప్పుడు వచ్చింది? 2019 PM స్టాక్లో భాగంగా వచ్చిందండి. ఇక్కడ చూడండి, వేస్ట్ టు వెల్త్, చెత్తను వృధాగా వదలకుండా ఆర్థిక వనరుగా మార్చటాన్ని ఏమంటారు? వేస్ట్ టు వెల్త్ అంటారు. వేస్ట్ టు ఎనర్జీ కిందకి, శక్తి కిందకి మార్చవచ్చు, చెత్తను శక్తి కిందకి మార్చవచ్చు, చెత్తను ఫర్టిలైజర్ కిందకి మార్చవచ్చు, ఆర్గానిక్ మ్యాటర్ లెక్క. వేస్ట్ టు బయోఫ్యూయల్స్ కిందకి కూడా మార్చవచ్చు. సర్క్యులర్ ఎకనామీ అంటే ఏ విధంగా యూజ్ చేస్తుంటే RRR, రెడ్యూస్, రీయూస్, రీసైకిల్. తగ్గించు, ఏదైనా చెత్త మనకు ప్లాస్టిక్ ఏదైనా తగ్గించు, లేదంటే మళ్ళీ యూజ్ చేసుకో, లేదంటే దాన్ని ఒక పద్ధతి ప్రకారం మళ్ళీ రీసైకిల్ చేసి యూజ్ చేసుకో. RRR అనే కాన్సెప్ట్ దేని నుంచి వచ్చిందంటే వేస్ట్ టు వెల్త్ మిషన్స్లో భాగంగా మనకు చూపించారు. వేస్ట్ టు వెల్త్ మిషన్ ప్రమోట్ సర్క్యులర్ ఎకనామీ బై కన్వర్టింగ్ వేస్ట్ ఇంటూ వాల్యుబుల్ రిసోర్సెస్. చెత్తను వృధా కాకుండా ఆర్థిక వనరుగా మార్చుకోవడం. ఇది వచ్చేసి వేస్ట్ టు వెల్త్ మిషన్ 2019లో రావడం జరిగింది. దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే RRR, ఉపయోగించు, లేదా తగ్గించు, లేదా రీసైకిల్ చేసి మళ్ళీ యూజ్ చేసుకో. సర్క్యులర్ ఎకనామీ అంటారా. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే డీప్ ఓషన్ ఎక్స్ప్లోరింగ్ మిషన్. సముద్ర గర్భంలో 6,000 మీటర్ లోతుల్లో రేర్ ఎర్త్ మెటల్స్ అనేది లభిస్తాయి. దావి శాస్త్ర సాంకేతికకు ఉపయోగపడతాయి, అలాగే ఇండస్ట్రీస్కి ఉపయోగపడతాయి. చూద్దామండి. ఇక్కడ డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అది భారత ప్రభుత్వం సముద్రం లోతుల్లో ఉన్న వనరులు, సముద్రంలో జీవ వైవిధ్యం, అలాగే వనరులు మరియు సాంకేతికతను అధ్యయనం చేయడానికి ప్రారంభించిన జాతీయ స్థాయి మిషన్. భూగర్భంలో ఉన్న వనరులు, అలాగే జీవ వైవిధ్యం మరియు సాంకేతికతను అధ్యయనం చేయడానికి ప్రారంభించిన జాతీయ మిషన్. అలాగే తీసుకుంటే ఈ మిషన్ ముఖ్యంగా సముద్రంలో 6,000 మీటర్ల లోతుల్లో వరకు అన్వేషణ చేయటం లక్ష్యంగా పెట్టుకుంది. 6,000 మీటర్ల వరకు లోతులో
అన్వేషణ చేయడం అనేది లక్ష్యంగా పెట్టుకుంది. ఏ మిషన్లో భాగంగా? డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్లో భాగంగా. ఇది ఎప్పుడు అప్రూవల్ అయిందంటే 2021 అప్రూవల్ కావడం జరిగింది. సముద్ర లోతుల్లో ఉన్న ఈ పాలిమెటాలిక్ నాడ్యూల్స్, సముద్రం లోతుల్లో ఉండే పాలిమెటాలిక్ నాడ్యూల్స్ ద్వారా లభించే రేర్ ఎర్త్ మెటల్స్, ఏ మెటల్స్ అండి? రేర్ ఎర్త్ మెటల్స్ మరియు ఇతర ఖనిజ వనరులను గుర్తించడం ఈ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. సముద్ర భూగర్భంలో ఉన్న ముఖ్యమైన ఖనిజ వనరులు గుర్తించడం ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. అలాగే 6000 మీటర్ లోతు లోపల వరకు వెళ్ళి అక్కడ అన్వేషణ చేయటం, జీవ వైవిధ్యం ఏ విధంగా ఉంది, అలాగే చూసుకుంటే సముద్రం లోతులు ఉన్న జీవ వైవిధ్యం, అలాగే ఏ వనరులు ఉన్నాయి, సాంకేతికతను అధ్యయనం చేయడం కోసం తీసుకొచ్చింది ఈ మిషన్. ఈ మిషన్ పేరు పేరు డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. ఎప్పుడు వచ్చిందంటే 2019లో, కానీ అప్రూవల్ ఎప్పుడు వచ్చిందంటే 2021 అప్రూవల్ రావడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే మనం ఈ రేర్ ఎర్త్ మెటల్స్, ఇందాక మీకు చెప్పాను కంటే, ఈ రేర్ ఎర్త్ మెటల్స్ బ్యాటరీల కోసం, అలాగే ఎలక్ట్రానిక్స్ కోసం, రక్షణ పరికరాలు, హైటెక్ పరిశ్రమలకు అత్యంత అవసరమైనవి. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ పాలిమెటాలిక్స్ ఉన్నాయి చూడండి, ఈ పాలిమెటాలిక్స్లో ఉన్న మరియు రేర్ ఎర్త్ మెటల్స్ అనేది బ్యాటరీల కోసం, ఎలక్ట్రానిక్స్ కోసం, అలాగే రక్షణ పరికరాలు మరియు హైటెక్ పరిశ్రమలకు అత్యంత అవసరమైనవి. డీప్ ఓషన్ మిషన్ ద్వారా సముద్ర లోతుల్లో నివసించే జీవులను అధ్యయనం చేసి మరైన్ బయోడైవర్సిటీపై శాస్త్రీయ అవగాహన పెంపొందించడం మరో ముఖ్య లక్ష్యం. మామూలుగా డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ వచ్చేసి 6000 మీటర్ లోపల ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్, పాలిమెటాలిక్స్ ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి అధ్యయనం చేయడం కోసం తీసుకుంది డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. అసలే ఈ రేర్ ఎర్త్ మెటల్స్ దేంట్లో యూజ్ చేస్తారంటే మనకు బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, రక్షణ పరికరాలు, మళ్ళీ హైటెక్ పరిశ్రమల కోసం అత్యంత అవసరమైనవి ఈ రేర్ ఎర్త్ మెటల్స్. దీనికోసం తీసుకొచ్చింది డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. ఎప్పుడు అప్రూవల్ అయిందంటే 2021లో అప్రూవల్ అయింది. అలాగే డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్లో జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయడం కోసం కూడా ఉపయోగించడం జరిగింది. ఇక్కడ చూడండి, అలాగే తీసుకుంటే మనం సముద్ర వనరులు దోపిడీ చేయకుండా సుస్థిరంగా ఉపయోగించాలనే ఆలోచనతో ఈ మిషన్ రూపొందించబడింది. ఈ మిషన్ బ్లూ ఎకనామీ అభివృద్ధికి దోహదపడుతుంది. అంటే సముద్ర ఆధారిత పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు మరియు ఆర్థిక వృద్ధిని పెంచటం, బ్లూ ఎకనామీ పెంచటం, అలాగే సముద్ర గర్భంలో ఏవైతే దొరుకుతాయి, రేర్ ఎర్త్ మెటల్స్ దొరుకుతాయి, దాని ఆధారంగా బ్యాటరీలకు కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, రక్షణ పరికరాలు కానీ, హైటెక్ పరిశ్రమలకు కానీ ఇవ్వటం అనేది జరుగుతాయి. దీనికోసం తీసుకొచ్చింది డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. ఎప్పుడు వరకు అప్రూవల్ అయింది? 2021 అప్రూవల్ జరిగింది. ఇంకొచ్చేసి మనకు లాస్ట్ మిషన్ ఒకటి ఉందండి. నెక్స్ట్ వచ్చేసి సముద్రంలో లభించే ఖనిజాలు, శక్తి వనరులు మరియు వ్యూహాత్మక సమాచారం కారణంగా ఇది జాతీయ భద్రత కోణంలో కూడా చాలా ముఖ్యమైనది. జాతీయ భద్రత కోణంలో కూడా డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ మిషన్లో భాగంగా భారతదేశం స్వదేశీయంగా తయారు చేసిన మానవ సహిత సబ్మర్సిబుల్ సముద్ర లోతుల్లో వెళ్ళే సముద్రయాన్ ప్రాజెక్టులను అమలు చేస్తున్నారు. డీప్ ఓషన్ మిషన్ మినిస్ట్రీ, ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి డీప్ ఓషన్ మిషన్ను మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ అమలు చేస్తుంది. ఎవరు అమలు చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ వాళ్ళు అమలు చేస్తున్నారు డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనేది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తీసుకుంటే లాస్ట్ వచ్చేసి మనకు అగ్ని లేదా అన్ని అంటారు. లాంచ్డ్ ఇన్ 2020లో లాంచ్ అయింది. ఈ యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే అగ్ని కానీ అన్ని ఫుల్ ఫామ్ వచ్చేసి అగ్ని వచ్చేసి యాక్సిలరేటింగ్ గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియా ఇన్నోవేషన్స్. అంటే ఏమిటి ఇక్కడ చూద్దాం. కొన్ని చోట్ల అగ్ని అంటారు, కొన్ని చోట్ల అన్ని అంటారు. యాక్సిలరేటింగ్ గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియాస్ ఇన్నోవేషన్స్. ఇన్నోవేటర్స్, స్టార్టప్స్, రీసెర్చర్స్ వారిని మార్కెట్ ప్లస్ గవర్నమెంట్తో కలపటం. ఎవరైతే స్టార్టప్స్ కానీ, రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో, ఇన్నోవేటర్ ఎవరైతే కొత్త కొత్త ఐడియాలతో ఇన్నోవేషన్స్ చేస్తారో వాళ్ళని మార్కెట్ ప్లస్ గవర్నమెంట్తో కలపటం. అందుకే న్యూ ఇండియాస్ ఇన్నోవేషన్, యాక్సిలరేటింగ్ గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియా ఇన్నోవేషన్. ఎవరైతే స్టార్టప్ కంపెనీస్ కానీ, ఎవరైతే రీసెర్చర్స్ ఉంటారో, అలాగే ఎవరైతే ఇన్నోవేటర్స్ ఉంటారో వాళ్ళని మార్కెట్ వాళ్ళతో కానీ లేదా గవర్నమెంట్ వాళ్ళతో కానీ కలపటం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే రీసెర్చ్ ల్యాబ్స్ నుంచి ఇండస్ట్రీస్కి ఇన్నోవేషన్ ట్రాన్స్ఫర్ చేయడం. రీసెర్చ్ ల్యాబ్స్ నుంచి ఇండస్ట్రీస్కి
ఇన్నోవేషన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఏదైతే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఉంటాయో దాన్ని ఇండస్ట్రీస్కి ట్రాన్స్ఫర్ చేయటం. ఎక్కడి నుంచి? ల్యాబ్స్ నుంచి. ల్యాబ్లో డెవలప్ అయిన టెక్నాలజీని డైరెక్ట్గా ఇండస్ట్రీస్కి ట్రాన్స్ఫర్ చేయటం. దానికోసం తీసుకొచ్చిన మిషనే అగ్ని లేదా అన్ని మిషన్. అగ్ని వచ్చేసి యాక్సిలరేటింగ్ గ్రోత్ ఆఫ్ ఇండియాస్ ఇన్నోవేషన్స్. అగ్ని యాక్ట్ చేసే బ్రిడ్జ్. దేని మధ్య బ్రిడ్జ్ అది? ఇన్నోవేటర్స్కి ఎవరైతే రీసెర్చర్స్ కానీ ఇన్నోవేటర్స్ కానీ అలాగే స్టార్టప్స్ ఎవరైతే పెడతారో వాళ్ళకు మరియు మార్కెట్ లేదా వాళ్ళకు మరియు గవర్నమెంట్ మధ్యలో, బిట్వీన్ ఇన్నోవేటర్స్ అండ్ యూజర్స్ టు యాక్సిలరేట్ ఇన్నోవేషన్ డ్రివెన్ గ్రోత్. టు యాక్సిలరేట్ ఏం పెంపొందించాలంటే ఇన్నోవేషన్ డ్రివెన్ గ్రోత్. కొత్త రకంగా వచ్చిన ఇన్నోవేషన్ ముందుకు తీసుకెళ్ళాలి. దాన్ని అంటారు ఇన్నోవేషన్ డ్రివెన్ గ్రోత్ అంటారు. యాక్సిలరేటెడ్ గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియాస్ ఇన్నోవేషన్. ఇవి మనకు మొత్తం 9 మిషన్స్ అండి. ఇవి మొత్తం పిఎం స్టాక్లో ఉన్న 9 మిషన్స్. ఈ 9 మిషన్స్ తర్వాత మనకు 3 టాపిక్స్ ఉన్నాయి. ఎన్ఎస్ఎం ఒకటి, ఎన్క్యూఎం ఒకటి. ఎన్ఎస్ఎం వచ్చేసి నేషనల్ క్వాంటమ్ మిషన్. దెన్ ఎన్ఎస్ఎం నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఒకటి, నేషనల్ క్వాంటమ్ మిషన్ ఒకటి. ఎన్ఎంఐసిపిఎస్ ఎన్ఎం అంటే నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్. ఎన్ఎంఐసిపిఎస్ అంటే ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ మిషన్ నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్. ఎప్పుడు వచ్చిందంటే 2018లో వచ్చింది. ఇవి పిఎం స్టాక్కి దీనికి సంబంధం లేదండి. కాకపోతే దీనికి పునాది లాంటి మిషన్స్. ఇవి పునాది లాంటి మిషన్స్. చూద్దాం. ఎన్ఎంఐసిపిఎస్ నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ 2018లో స్టార్ట్ అయింది. 2018లో రావటం జరిగింది. సైబర్ ఫిజికల్ సిస్టమ్ అంటే సెన్సార్స్, కంప్యూటర్స్, కమ్యూనికేషన్ నెట్వర్క్స్, ఫిజికల్ మిషన్స్ కలిసి స్మార్ట్ సిస్టమ్స్. ఓకే, ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్, నేషనల్ క్వాంటమ్ మిషన్ అలాగే నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ అనేది రేపటి క్లాస్లో చూద్దాం. ఇవాళ వరకు పిఎం స్టాక్ 9 మిషన్స్ గురించి కంప్లీట్ చేసుకున్నాం. రేపు మిగతా 3 మిషన్స్ అలాగే స్పేస్ టాపిక్ కూడా స్టార్ట్ చేద్దాం రేపటి క్లాస్లో. మీకు కనుక మా క్లాస్ అయితే నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ముందుగా మా వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. అలాగే కంటెంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాకు ఇన్ఫామ్ చేయండి. అలాగే కంటెంట్లో ఏమైనా యాడ్ చేసి ఉంటే కూడా ఇన్ఫామ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.